సహోదరులారా, ఒక ఊర్లో ఒక కుటుంబం ఉంటారు. కుటుంబం అంటే ఒక భార్య, భర్త, ఒక కొడుకు. ఒక కొడుకే చాలా అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటారు. వాళ్ళ దగ్గరలోనే ఒక పార్క్ ఉంటుంది. ప్రతిరోజు ఆ బాబుని తీసుకొని పార్క్ తీసుకెళ్తుంటారు. వాడు బొందుతూ ఉంటాడు, తర్వాత లెగిస్తాడు, నడుస్తాడు, పరిగెత్తడం మొదలు పెడతాడు. ఆ పార్క్ బాగా పరిచయం అయిపోద్ది ఆ పిల్లోడికి. ఆ పార్క్ లో తల్లిదండ్రులు ఆ పిల్లోడితో పాటు పరిగెత్తుతూ ఉంటారు. మెల్లమెల్లగా ఆ పిల్లోడికి పరిగెత్తడం అలవాటు చేస్తారు. తండ్రి, తల్లి, వాడు ముగ్గురు 1, 2, 3 అని పరిగెత్తుతారు. వాడు ఏం పరిగెత్తుతాడు స్పీడ్. తల్లి, తండ్రి వాడికన్నా కొంచెం స్లోగా పరిగెత్తి వాడే ఫస్ట్ వచ్చినట్టు రోజు చప్పట్లు కొట్టిస్తూ ఉంటారు. సో ఆటోమేటిక్ గా నేను రోజు ఫస్ట్ వస్తున్నాను అనే ఒక తలంపులకు వాడు వెళ్ళిపోతాడు. ఇలా 5 ఏళ్ళు వచ్చేస్తే స్కూల్లో జాయిన్ చేస్తారు. స్కూల్లోకి వెళ్ళిన తర్వాత స్కూల్లో యాన్యువల్ డే వస్తుంది. అక్కడ కూడా పరుగు పందెం పెడతారు. వీడికి ఫస్ట్ రావటం అలవాటు కదా. స్కూల్లో పట్టుకొని పరిగెత్తేటప్పటికి ఓడిపోతాడు. కారణం ఏంటంటే వీళ్ళ అమ్మ నాన్న కావాలని స్లోగా పరిగెత్తి ఇతన్ని గెలిపించారు. బయట పిల్లలు అట్లా పరిగెత్తరుగా, వీడికన్నా స్పీడ్గా పరిగెత్తారు. ఆటోమేటిక్ గా ఓడిపోయాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి చెప్తాడు, నేను రోజు పార్క్ లో గెలిచాను, స్కూల్లో ఓడిపోయాను. ఇప్పుడు వాళ్ళ నాన్న అలా కాదని వాడిని ఎంకరేజ్ చేసి అసలు పరిగెత్తాల్సినంత స్పీడ్ లో పరిగెత్తిస్తూ మెల్లమెల్లగా స్కూల్లో మళ్ళీ ఇతనే ఫస్ట్ ప్రైజ్ వచ్చేటట్లుగా అతన్ని వాళ్ళ నాన్నగారు ప్రోత్సహిస్తారు. సహోదరులారా, సహజంగా మనం మన ఇంట్లో హీరోలనే మన వాళ్ళ మధ్య వాళ్ళ ప్రేమను బట్టి మనం చాలా హై లెవెల్లో ఉన్నట్టు ఉంటాం. వేరే వాళ్ళతో పోటీ పడినప్పుడే మన పస లేదా మన యొక్క పవర్ ఏంటో తెలుస్తుంది. ఎటువంటి వాళ్ళు వచ్చినా, ఏ స్థితి వచ్చినా, ఎంత పెద్ద శక్తి అయినా మన దేవుని ముందు తక్కువే. కాబట్టి దేవుడు మనల్ని నేటి వరకు నడిపిస్తూ శత్రువులను అణగదొక్కుతూ జయమిస్తూ మనల్ని తీసుకొచ్చాడు. ఆయన జయించిన జయంలో లేదా విజయంలో మనల్ని కూడా పాలు పంపులు పొందేటట్లు చేశాడు. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువు నన్ను ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైని విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. సహోదరులారా, ఇర్మీయా అనే ఈయన దేవుని యొక్క ప్రవక్తగా ఉన్న విషయం మనందరికీ తెలిసింది. ప్రభు ఇతన్ని తల్లి గర్భంలో ఉండగానే రూపించి బయలుపడక మునిపే ప్రవక్తగా ప్రతిష్ఠించానని చెప్తాడు. 1వ అధ్యాయం 4-5 వాక్యాల్లో ఉంటది. జన్మలకు ప్రవక్తగా నిన్ను నియమించానంటాడు. అప్పుడు ఇర్మీయా గారు, నేను బాలుణ్ణి కదా, మాట్లాడటానికి నాకు శక్తి చాలదు కదా అంటాడు. బాలుడిని అనవద్దు, నిన్ను పంపే వాళ్ళ దగ్గర నేను వెళ్లాల్సిందే అని చెప్పి, నేను నీకు తోడై ఉంటాను, పెళ్లగించుటకు, ఎరగొట్టుటకు, నాశనం చేయటకు, పడదొయటకు, కట్టుటకు, నాటుటకు కూడా నేను నిన్ను నియమించాను ఇట్లా అని చెప్తాను. సరే, వాళ్ళు అట్లా వెళ్తారు, జరుగుతూ ఉంటది. ఆ పరంపరలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నడుము కట్టుకొని నిలబడి నేను నీకు ఆజ్ఞాపించిందంతా ప్రకటించే, భయపడకుండా వాళ్ళకి చెప్పు. ఒకవేళగా నువ్వు భయపడితే వాళ్ళ ముందు నీకు భయం పుట్టిస్తాను అని చెప్తాడు. సరే,
రాజుల దగ్గరికి, ప్రధానుల దగ్గరికి, యాజకుల దగ్గరికి, దేశ నివాసుల వద్దకు, దేశంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నిన్ను చాలా స్ట్రాంగ్ గా చేస్తాను. అయితే వాళ్ళు నీ మీద పోరాడతారు, కానీ వాళ్ళు విజయం సాధించలేరు అని చెప్తాడు. ఇది దేవుడు ఇచ్చినటువంటి ఒక ఎష్యూరెన్స్. చూడండి, దేవుడు మనల్ని పంపించే పని పోరాటయుక్తమైందే ఉంటుంది. అది ఎందుకట్లా జరుగుద్ది అంటే దేవునికి లోకానికి మధ్యలో ఉన్న ఒక విరోధం. మనము లోకం నుండి వేరయ్యాం కాబట్టి లోకం మన మీద ఒక ఒత్తిడి తీసుకొని వస్తుంది. శత్రువు మన మీద ఎప్పుడు పోరాటానికి ప్రయత్నిస్తుంది. అలా ఎందుకండి, దేవుడు శత్రువుని నాశనం చేసేయచ్చు కదా అనే ఒక ఆలోచన మనకు రావచ్చు. శత్రువు నాశనం చేయొచ్చు, చేస్తాడు కూడాను. కానీ దానికి ఒక రోజు నియమించాడు దేవుడు. ఆ రోజు దాకా దేనికి, ఇప్పుడే నియమించవచ్చు కదా. ఏమో ఆ రోజు దాకా దేనికంటే అనేక కారణాలు ఉండొచ్చు. మన అందరం గుర్తుంచుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే మన తలంపు ఆయన తలంపులు ఎప్పటికీ రీచ్ అవ్వదు. నాకున్న అవగాహన ప్రకారం మన తలంపులు ఆయన తలంపులు ఎప్పుడు కూడా హిట్ చేయలేవు, లేదా రీచ్ అవ్వలేవు మనం ఆయన్ని. ఇంకో మాట ఏంటంటేనండి, దేవుడు లేట్ ఎందుకు చేస్తున్నాడు అనే దానిలో నాకున్న అవగాహన ఏంటంటే, ఒకవేళ 1971కి ముందు, 1971కి ముందుగాన దేవుడు శత్రువు నాశనం చేసి రాకడ చేసినట్లయితే నేను ఉండేవాడిని కాదు. మీలో ఎంతమంది ఉండేవాళ్ళో కూడా మీకు తెలియదు. నేను రావాలి ఆయన దృష్టిలోకి, మీరు రావాలి ఆయన దృష్టిలోకి, ఇంకా చాలా మంది రావాల్సిన వాళ్ళు ఉండుంటారు. ఇంతమంది సమూహం అనేది ఆయన లెక్క ఉంటుంది. ఆయన లెక్క కొంచెం కూడా తప్పదు, సున్నైనను పొల్లైనను తప్పుకోదు. ఆ ప్రకారం ఆయన వెళ్తుంటాడు. శత్రువును లేదు మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని చంపేయటం, నాశనం చేయటం ఆయన ఒక పనే. ఒకడు తన అంగవస్త్రమును తీసివేసినట్లు భూమిని ఆకాశాన్ని తీసేస్తాడు అని గ్రంథంలో రాయబడింది. అంగవస్త్రం అంటే గోచి. ఇప్పట్లో మన వాళ్ళు ఇన్నర్స్, కట్ డ్రాయర్స్ అని, డ్రాయర్స్ అట్లా వేసుకుంటున్నారు. కానీ పాతకాలం నాడు పురుషులు చాలా వరకు గోచి, లంగోటి అనేది పెట్టుకునేవాడు. వాటిని అట్లా తీసి బయట పడేస్తారంతే. జస్ట్ ఏదో కొంచెం ఇసుగ్గా చెమట పెట్టి ఉంటుంది, ఇట్లా మొత్తాన్ని డర్టీ క్లాత్ అన్నట్టు పడేస్తారు. అట్లా భూమిని ఆకాశాన్ని బయట పడేస్తాడంట ఆయన. ఆఫ్టర్ నిన్ను నన్ను ఎదుర్కొనే వాళ్ళని చంపడం ఆయనకు లెక్క. ఆ స్థాయి వ్యక్తి కదా, లేదా ఆ స్థాయి దేవుడు కదా ఆయన. కాబట్టి పోరాటం అనేది మనకి ఉంటూనే ఉంటది. దేవుడు నిర్ణయించే రోజు వచ్చే వరకు మనకు పోరాటం ఉంటుంది. వారు నీతో యుద్ధం చేతురు గాని నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందగలరు అని చెప్తున్నాడు. కాబట్టి సహోదరులారా, యుద్ధం అనేది తప్పనిసరి ప్రతిరోజు. భక్తుడు యేసన్న గారు వాళ్ళు రిలీజ్ చేసిన ఆనంద కీర్తనలో పాట, పోరాటం ఆత్మీయ పోరాటం నా యేసుతో కలిసి పోరాడుతున్నాను అంటాడు. ఈయన పోరాటం ఒక్కడైతే ఎప్పుడో ఓడిపోతాడు. ఆయన ఓడిపోయేవాడు, నేను ఓడిపోతాను, మీరు మనం పోరాడుతున్నది అపజయమే ఎరుగని జయశీలునితో. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అపజయమే ఎరుగని విజయశీలునితో కలిసి మనం పోరాడుతాం. అసాధ్యమైనది తెలియని దేవునితో కలిసి మనం పోరాడుతున్నాం. కాబట్టి ఆయన మనకు తోడై ఉన్నందున పోరాటం అనేది ఎప్పుడు జరుగుతుంటది, విజయం అనేది ఎప్పుడు మనకు వస్తాను, అది గుర్తుంచుకోండి. కానీ విజయం యొక్క రూపురేఖలు మీరు ఊహించినట్లుగా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ప్రభు శత్రువు మీద జయించి మనల్ని నిలబెడతాడు. కొన్నిసార్లు మనల్ని మరణానికి అప్పగించి కూడా దాని నుంచి ఆయన జయాన్ని సంపాదించుకోగలడు. ఇది మీకు అర్థం చేసుకుంటే కొంచెం కటువుగా ఉన్న ఒక చిన్న మాట మీతో చెప్తాను. స్టెఫను అనేటటువంటి ఒక హతసాక్షిని మొట్టమొదటిగా ఆది సంఘంలో రాళ్లతో కొట్టి చంపిన తర్వాత 7వ అధ్యాయం 8వ అధ్యాయాల్లో ఇది జరిగిన తర్వాత 7వ అధ్యాయంలో జరుగుతుంది. ఈ 9వ అధ్యాయంలో పౌలు అనేటటువంటి గొప్ప సేవకుడు పట్టుబడతాడు. కారణం ఏంటి అంటే, అనేక కారణాల్లో కారణం ఏంటంటే స్టెఫను యొక్క సావుని తను చూసి
అక్కడి నుంచి దమస్కు బయలుదేరతాడు. దమస్కు మార్గంలో దేవుడు అతన్ని దర్శించి దమస్కులో పట్టుకుంటాడు. సహోదరులారా, ఆ పౌలు ఆది సంఘంలో పేతురు కంటే కూడా గట్టిగా పరిచయం చేసినట్టు మనం గమనిస్తున్నాం. అఫ్కోర్స్ పేతురే సీనియర్, ఆయనే మొట్టమొదటి ప్రసంగం చెప్పాడు. సంఘానికి పునాది వేసిన వాటిల్లో పేతురు, అపోస్తలులు అట్లా ఉన్నారు. తర్వాత వచ్చాడు ఈయన. అయితే ఈయన చేసిన పరిచర్య, ఈయన రాసిన పత్రికలు ఈ రోజు మనం నడిపిస్తాం. స్టెఫను యొక్క మరణం పౌలు మీద చాలా ప్రభావం చూపించింది అంటారు. ఎందుకంటే స్టెఫను ఏదో లాక్కొని వచ్చి, ఏంట్రా నువ్వు దేవుణ్ణి నమ్మేవంట ఇలాగా అని చెప్పి 4 దెబ్బలు కొట్టి స్టెఫను చంపేయాలి. స్టెఫను చనిపోవటానికి ముందు ఆది పితరుడైనటువంటి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము యొక్క స్టోరీని మెసొపొతేమియా దగ్గర నుంచి ఎత్తుకొని వచ్చి ఎవరు ఎట్లా విభాగింపబడ్డారని లేఖనాన్ని ఎత్తి చూపించి గొప్ప ప్రసంగం చేస్తాడు. అవన్నీ జనాలకు అర్థమైనా లేదో మనకు తెలియదు, కానీ పౌలుకి బాగా అర్థమైనాయి. ఎందుకంటే పౌలు బాగా ధర్మశాస్త్రంలో దిట్ట, మంచి స్కాలర్ అతను. అతనికి అర్థమైపోయింది. ఇతను చెప్పిన దానిలో ఎక్కడ తేడా కనిపించట్లా. మొత్తానికి దేవుడు అతను చంపేశాడు. అతను లాంటి వాళ్ళు ఇంకొకరిని లేపాడు. అని పేరు పౌలు. ఒక్కోసారి దేవుడు మనల్ని చంపి లేదా మన మరణానికి అప్పగించి ఆయన తన రాజ్యాన్ని కట్టుకోవటానికి మనం ముందుకు తీసుకెళ్ళి వెళ్ళచ్చు. ఒకసారి నిన్ను నిలబెట్టి శత్రువుని నిర్వీర్యించవచ్చు. కాబట్టి విజయము అనేది ఎట్లా ఉంటుందో నువ్వు నేను అసెస్ చేయలేం, కానీ మన దృష్టిలో ఉన్న విజయాన్ని బట్టే దేవుడిచ్చే విజయం ఉండకపోవచ్చు. ఇక్కడ మాత్రం ఇర్మియా మీద చాలాసార్లు దాడి జరిగిన, ఇర్మియాని తీసుకెళ్లి మరణకరమైనటువంటి గోతుల్లోను బురదల్లోనూ వేసేసినా సరే ఇర్మియాని ఎప్పటికప్పుడే దేవుడు కాపాడుతూ వస్తాడు. అన్య రాజుల యొక్క అధికారులు వచ్చి ఇర్మియాని రక్షిస్తాం మనం చూస్తాం. కనుక సహోదరులారా, యుద్ధం అనేది తప్పనిసరి నీ జీవితంలో. స్టడీస్ అనేది ఒక యుద్ధంలా ఉంటుంది పిల్లలకి కదా. 10th క్లాస్ ఒక యుద్ధం, ఇంటర్మీడియట్ ఒక యుద్ధం, ఎంసెట్, నీట్ ఇవి ఒక యుద్ధం, మెడిసిన్, ఇంజనీరింగ్ అదొక యుద్ధం, అది అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఒక యుద్ధం, ఉద్యోగం వచ్చాక టార్గెట్స్ ఒక యుద్ధం. టార్గెట్స్ రీచ్ అవుతూ ఉండగా మంచిగా శాలరీ హైక్ అయ్యాక పెళ్ళి అవుద్ది, పెళ్ళైన తర్వాత ప్రతిరోజు యుద్ధమే. సహజంగా చెప్పానండి, మిమ్మల్ని వేరే విధంగా. ఈ యుద్ధం ఎంతకాలం సాగుద్ది అంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకంతే. వీటన్నిటిని మించి ఆత్మీయ యుద్ధం. చేయకూడదు అనుకున్నటువంటి కీడు చేస్తుంటాం, చేయాలనుకున్న మేలు చేయకుండా ఉంటాం. రోమాపత్రిక 7వ అధ్యాయం ప్రకారం ఈ దౌర్భాగ్య స్థితి నుంచి నన్ను విడిపించేదెవడా అని ఏడవలసి వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవమే కాక యేసుక్రీస్తునందు ఏ శిక్షా విధి లేదు ఆయనలో ఉన్న వాళ్ళకి అనే మాటను బట్టి మళ్ళీ ఓరడింపబడి మళ్ళీ యుద్ధానికి సిద్ధమవుతా ఉంటాం. అయితే మనకున్న గొప్ప ధన్యత ఏంటంటే, ఎప్పుడు నాకు ఇష్టమైన పాట, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసుతో టీవీగాను పోదమా. మన ముందును వెనకను ఆవరించున్న దేవుడు మన విజయాన్ని ఇస్తా ఉంటాడు. కాబట్టి యుద్ధం జరుగుతున్నప్పుడే నీ శక్తి సామర్థ్యాలు, నీ దేవుని శక్తి సామర్థ్యాలు బయటకు వస్తాయి. ఏ యుద్ధం లేకపోతే నువ్వే హీరో. నేను మీతో చెప్పలా, ఆ తల్లిదండ్రులు స్లోగా పరిగెత్తి పిల్లోడు స్పీడ్గా పరిగెత్తినప్పుడల్లా పిల్లోడు ఫస్ట్ అనేవాళ్ళు, పిల్లోడు కూడా సంతోషపడేవాడు. పార్క్ లో తల్లిదండ్రులతో చిన్నప్పుడు పరిగెత్తిన పరుగుల్లో ఫస్ట్ వచ్చాడు, కానీ స్కూల్లోకి వెళ్ళాక వీడికన్నా టాప్ గా పరిగెత్తేవాడు బోడు మంది అన్నారు, అక్కడ ఓడిపోయాడు. వాళ్ళందరినీ గెలుస్తాకి చేసిన సాధన మళ్ళీ వాళ్ళందరికన్నా ఫస్ట్ రావటం రన్నింగ్ రేస్ లో. అప్పుడు అసలు విషయం ఏంటో తెలిసింది. కాబట్టి మన జీవితాల్లో ఆత్మీయ పోరాటం ఉంటుంది, అనేక రకాలైన పోరాటాలు ఉంటాయి. వాటన్నిటిలో జయమిచ్చేవాడు మన దేవుడే. నీవు ఆయనకు విధేయత చూపించిన కొద్దీ విజయం యొక్క స్థాయి నీ జీవితంలో పెరుగుతూ ఉంటుంది. అట్లాంటి విజయ బాటలో దేవుడు మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి, మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, ధన్యతను బట్టి, మీ కనికర తత్వాన్ని బట్టి నీ స్తోత్రం. బలమైన దేవుడా, నేటి వరకు మా పక్షాన్ని నీవు ఉండి శత్రువులను అడగదొక్కటానికి చేస్తూ వస్తున్న క్రూర కార్యాలను బట్టి నీ స్తోత్రం.
మా శత్రువులను అడగదొక్కు వాడవు నీవే. 108వ కీర్తనలో మాట్లాడుతున్నాం, 60వ కీర్తనలో మాట్లాడుతున్నాం. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మాతో వాళ్ళు యుద్ధం చేసిన విజయం సాధించరు అని చెప్పిన అష్యూరెన్స్ ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని బలపరచు, భద్రపరచు. ఇర్మీయాకు తోడైన దేవుడా మాకు కూడా తోడైనామని నమ్మి నేను స్తుతిస్తున్నా. నీకు సాగిల పడుతున్నాం. చాలాసార్లు యుద్ధాల్లో ఓడిపోతున్నాం ప్రభు. మేము గెలవాలి కదా, గెలుపు బాటలో మమ్మల్ని నడిపించు. మేము గెలుపొంది ఆ గెలుపులో పోరాటంలో గాయాల పాలైన గాయాలను బట్టి సంతోషించడం మాకు నేర్పించు. అటు ఉన్న స్థితికి నన్ను, మమ్మల్ని, మా కుటుంబాలని, సంఘాన్ని అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతమాలుకుంటున్నాము తండ్రి. ఆమేన్.